ప్రియమైన కుటుంబం, నేను మార్సెలీనా హోరో. ఈరోజు ఫిబ్రవరి మొదటి రోజు. ఫిబ్రవరి 2025 నెల. ఈ రోజు లాంతరు పండుగ. మనం ఎందుకు తయారు చేయబడ్డాము? సంవత్సరం నుండి. మేము అభ్యర్థనను ఎప్పటికీ అంగీకరించము. వీటన్నిటికీ ప్రభువు. మాఘమాసంలో వచ్చే వసంత ఋతువులో ఏమి చేసినా. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమ రోజున, అసంఖ్యాకమైన పురుషులు మరియు స్త్రీలు ప్రేమపూర్వక సంబంధ క్షణంలో ప్రసంగిస్తారు. శివాజీ మహారాజ్ జయంతిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19న జరుపుకుంటారు. వసంతోత్సవ్ అనేది వేడుకల మార్గం మరియు అత్యున్నత పౌర గౌరవం. మొదటి బైబిల్ పద్యం. జాషువా అధ్యాయం 1:8. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎల్లప్పుడూ మీ పెదవులపై ఉంచుకోండి. పగలు మరియు రాత్రి దాని గురించి ధ్యానించండి. తద్వారా మీరు దానిలో వ్రాసిన ప్రతిదాన్ని చేయడానికి జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మీరు శ్రేయస్సు మరియు విజయవంతమవుతారు. దీని అర్థం యొక్క విచ్ఛిన్నం ఇక్కడ ఉంది. యాస్టరిస్క్. ఈ ధర్మశాస్త్ర పుస్తకాన్ని ఎల్లప్పుడూ మీ పెదవులపై ఉంచుకోండి. ఇది నిరంతరం దేవుని వాక్యం గురించి మాట్లాడటం మరియు మాట్లాడటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇది నిశ్శబ్దంగా చదవడం మాత్రమే కాదు, దాని గురించి చర్చించడం, పంచుకోవడం మరియు మీ సంభాషణలను ప్రభావితం చేయనివ్వడం. వారి జీవితాల్లో చట్టం నిరంతరం ఉనికిలో ఉండాలని ఇది సూచిస్తుంది. యాస్టరిస్క్. పగలు మరియు రాత్రి దానిపై ధ్యానం చేయండి. ఇది కేవలం చదవడం మరియు మాట్లాడటం కంటే ఎక్కువ. ఇక్కడ, ధ్యానం అంటే ఆలోచించడం, లోతుగా ప్రతిబింబించడం, చట్టం యొక్క అర్థాన్ని పరిగణనలోకి తీసుకోవడం మరియు అంతర్గతీకరించడం. ఇది లేఖనాలతో ఆలోచనాత్మకంగా పాల్గొనడం మరియు మీ ఆలోచనలు మరియు చర్యలను రూపొందించడానికి వాటిని అనుమతించడం. పగలు మరియు రాత్రి అనే పదబంధం స్థిరమైన మరియు స్థిరమైన ప్రతిబింబం యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది. యాస్టరిస్క్. కాబట్టి మీరు దానిలో వ్రాసిన ప్రతిదాన్ని చేయడానికి జాగ్రత్తగా ఉండండి. ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయడం మరియు ధ్యానించడం యొక్క ఉద్దేశ్యం కేవలం మేధోపరమైన అవగాహన కాదు. ఇది ఆచరణాత్మక అప్లికేషన్ గురించి. లక్ష్యం విధేయత, దేవుని ఆజ్ఞలు మరియు సూత్రాల ప్రకారం జీవించడం. యాస్టరిస్క్. అప్పుడు మీరు శ్రేయస్సు మరియు విజయవంతమవుతారు. ఇది విధేయతతో జతచేయబడిన వాగ్దానం. ఈ సందర్భంలో, సంపన్నమైనది మరియు విజయవంతం అంటే భౌతిక సంపద అని అర్థం కాదు. బదులుగా, అవి దేవుని దృష్టిలో ఆశీర్వాదం, నెరవేర్పు మరియు నిజమైన విజయంతో కూడిన జీవితాన్ని సూచిస్తాయి. ఇది దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండటం మరియు విధేయతతో కూడిన జీవితం నుండి వచ్చే ఆశీర్వాదాలను అనుభవించడం. రెండవ బైబిల్ పద్యం. మొదటి జాన్ అధ్యాయం 2:10. తమ సోదరులను మరియు సోదరిని ప్రేమించేవాడు వెలుగులో నివసిస్తాడు, మరియు వారిలో తడబాటుకు కారణం లేదు. సారాంశంలో, 1 యోహాను అర్ధరాత్రి 2:10 బోధిస్తుంది. యాస్టరిస్క్ తోటి క్రైస్తవుల పట్ల ప్రేమ అవసరం. ఇది నిజమైన విశ్వాసి యొక్క నిర్వచించే లక్షణం. యాస్టరిస్క్ ప్రేమ ఆధ్యాత్మిక ప్రామాణికతను ప్రదర్శిస్తుంది. ఇది దేవుని సత్యపు వెలుగులో జీవించిన జీవితానికి నిదర్శనం. యాస్టరిస్క్ ప్రేమ పాపం నుండి రక్షిస్తుంది. అది మనల్ని తొట్రుపడకుండా కాపాడుతుంది మరియు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. ఈ పద్యం క్రైస్తవ విశ్వాసం యొక్క ఆచరణాత్మక ఫలితాన్ని హైలైట్ చేస్తుంది. కేవలం నమ్మకాన్ని ప్రకటించడం సరిపోదు.
నిజమైన విశ్వాసం ఒకరికొకరు ప్రేమ ద్వారా ప్రదర్శించబడుతుంది. మూడవ బైబిల్ పద్యం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. సారాంశంలో, ద్వితీయోపదేశకాండము 6 నుండి 5 దేవుని పట్ల సంపూర్ణమైన మరియు సంపూర్ణమైన ప్రేమను కోరుతుంది, మన ఉనికిలోని ప్రతి అంశాన్ని కలిగి ఉంటుంది. భావోద్వేగం, మన హృదయంతో దేవుణ్ణి ప్రేమించడం. ఆధ్యాత్మికం, మన ఆత్మతో దేవుణ్ణి ప్రేమించడం. భౌతికం ఆచరణాత్మకం, మన శక్తితో దేవుణ్ణి ప్రేమించడం. చివరి బైబిల్ పద్యం. మార్క్ అధ్యాయం 12వ వచనం 30. నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించుము. సారాంశంలో, మార్కు మధ్యాహ్నం 12:30 మన ఉనికిలోని ప్రతి అంశాన్ని కలిగి ఉన్న దేవుని పట్ల సమగ్రమైన ప్రేమను కోరుతుంది. ఎమోషనల్, హృదయం, లోతైన భావన మరియు అభిరుచితో దేవుణ్ణి ప్రేమించడం. ఆధ్యాత్మికం, ఆత్మ, మన మొత్తం జీవిని మరియు జీవితాన్ని దేవునికి అంకితం చేయడం. మేధస్సు, మనస్సు, దేవుని పట్ల మనకున్న ప్రేమలో మన ఆలోచనలు, అవగాహన మరియు తెలివిని నిమగ్నం చేయడం. ప్రార్థిద్దాం. ఓ తల్లి మేరీ, ఓ బేబీ జీసస్, ఈరోజు ఫిబ్రవరి. ఇది 2025 సంవత్సరంలో 2వ నెల. ఈ పద్యం కేవలం దేవుని పట్ల ప్రేమను కలిగి ఉండటమే కాదు, ఇది మన చర్యలు, మన ఆలోచనలు మరియు మన మొత్తం జీవన విధానం ద్వారా ఆ ప్రేమను ప్రదర్శించడం. ఇది భగవంతుని పట్ల హృదయపూర్వక భక్తి మరియు నిబద్ధతకు పిలుపు. ఆమెన్. నా యూట్యూబ్ ఛానెల్ని మర్చిపోవద్దు.